అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నెంబర్ 16. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నన్ను ఫాలో చేసి తెలుసుకో అంటూ వెళ్ళిన చరణ్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు ప్రశాంత్. రారా మావా రా, నీకుంటుంది రోజు అంటూ సందులు తిప్పి ఆఖరికి పోలీస్ స్టేషన్ దగ్గర ఆపి తనకేం తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయాడు చరణ్. కాసేపు వెయిట్ చేసి వీడేంటి ఫాలో అవ్వమని చెప్పి స్టేషన్లో కూర్చున్నాడు అనుకుంటూ చరణ్కి ఫోన్ చేశాడు ప్రశాంత్. చరణ్ ఫోన్ చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేశాడు. ఈడియట్ అని విసురుగా కార్ దిగి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక కానిస్టేబుల్ను పిలిచి, నేను చరణ్ కోసం వచ్చాను, నేను వచ్చానని వాడికి ఇన్ఫామ్ చేయండి అని చెప్పాడు ప్రశాంత్. అతను అలాగే అని లోపలికి వెళ్ళి చరణ్కి చెప్పాడు. చరణ్ ఏం చెప్పాడో తెలియదు కానీ అతను మాత్రం మొహం వేలాడేసుకొని వచ్చాడు. ఏమైంది చెప్పారా, రమ్మన్నాడా అని అడిగాడు ప్రశాంత్. అది సార్ అంటూ సాగతిస్తున్న కానిస్టేబుల్ని చూసి, పర్లేదు చెప్పండి అన్నాడు ప్రశాంత్. మీరు వచ్చారని చెప్పగానే నాకిప్పుడు మూడ్ లేదు, తర్వాత కలుద్దామని చెప్పమన్నారు అన్నాడు అతను. పోనీలే, స్టేషన్లో వాడి పరువు తీయటం ఎందుకని మర్యాదిస్తుంటే మూడ్ లేదంటాడా అనుకుని, సరే మీరు వెళ్ళండి అంటూ చరణ్ దగ్గరికి వెళ్ళాడు. రే స్టూపిడ్ అన్నాడు వెళ్తూనే. ఫైల్లో తలపెట్టి కూర్చున్న చరణ్ ఒక్క క్షణం అదిరిపడి తర్వాత కూలయ్యి, ఏంట్రా అరుపు అన్నాడు. అరవటం కాదు, నిన్నీరోజు చంపేస్తాను అంటూ ముందుకొచ్చాడు ప్రశాంత్. రేయ్ ఇది స్టేషన్, ఏదున్నా మనం ఇంటి దగ్గర చూసుకుందాం, మా వాళ్ళ ముందు పరువు తీయకురా అన్నాడు టేబుల్ చుట్టూ ప్రశాంత్ని తిప్పిస్తూ. నీ చెల్లి ఎక్కడుందో చెప్పమంటే నాతో టెంపుల్ రన్ ఆడిస్తున్నావేంట్రా, ఆగరా ఈడియట్ అంటూ చరణ్ వెనకపడ్డాడు ప్రశాంత్. 2 సంవత్సరాలు తను అసలు ఏమైపోయిందో కూడా పట్టించుకొని నువ్వు ఇప్పుడొచ్చి అడిగితే చెప్పేస్తారు మరి, నిన్ను ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేయించని అన్నాడు చరణ్ ప్రశాంత్కి దొరకకుండా. నీకు దానికి నాతో ఆడుకోవటమే పనిలా ఉందిరా అంటూ ఎట్టకేలకి పట్టుకున్నాడు చరణ్ని. చెప్పు అదెక్కడుంది అన్నాడు చరణ్ని పట్టుకొని. వామ్మో, ఆ రోజు విష్ణు చెప్పింది నిజమేరా, నీ పట్టుల్లో చాలా బలం ఉంది, ధృతరాష్ట్రుడికి కౌగిలే నీది అన్నాడు చరణ్. వాడి ప్లేస్ నువ్వు భర్తీ చేస్తున్నావుగా నాన్న, అయినా ఇప్పుడు నేను పట్టుకుంటే ఎలా ఉంటుందనేది టాపిక్ కాదు, స్నేహ ఎక్కడుంది అన్నాడు. నేను చెప్పను, నా చెల్లికి మాటిచ్చాను అన్నాడు. నీ ఫ్రెండ్ని అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. అడిగేది ఫ్రెండ్ అయినా నా చెల్లికిచ్చిన మాట తప్పను అన్నాడు చరణ్. నీకు నాకంటే అదే ఎక్కువైపోయిందా, చిన్నప్పటి నుండి ఉన్న మన ఫ్రెండ్షిప్ నిన్న కాక మొన్నొచ్చిన దానితో సమానమైపోయిందా అంటాడు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, నాకిద్దరూ సమానమే. నువ్వు స్నేహితుడిగా దొరకటం నా అదృష్టమైతే స్నేహ నా చెల్లిగా దొరకటం దేవుడిచ్చిన వరం. ఇద్దరిలో ఎవరు బాధపడినా నొప్పి నాకు కూడా ఉంటుంది, అలాగని ఇద్దరూ బాధపడుతుంటే చూడగలనా అన్నాడు. నేనేదో సరదాగా అన్నానులే కానీ మ్యాటర్ చెప్పు, నాకు దాన్ని చూడాలనిపిస్తుంది, ప్లీజ్ రా చెర్రీ చెప్పరా. తానెక్కడుందనేది నీతో చెప్పొద్దని మాట తీసుకుంది. సారీరా ప్రశాంత్, ఒక్క క్లూ అయితే ఇస్తాను, నువ్వే తెలుసుకో అన్నాడు. ఏంట్రా ఇందాకట్లానా, నాకేం వద్దు పోరా, అదెక్కడుందో నేనే తెలుసుకుంటాను అని వెళ్తున్నాడు ప్రశాంత్. రేయ్ కళ్ళు మూసుకొని కాదురా, కళ్ళు తెరిచి చూడు, తను నీ ఎదురుగానే కనిపిస్తుంది అన్నాడు చరణ్ ప్రశాంత్కి వినపడేలా. వీడి క్లూలు నాకేం అవసరం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఇప్పుడు ఇలాగే అంటావు మామా, తర్వాత నువ్వే ఆలోచిస్తావు, నీ గురించి నాకు తెలీదా అని నవ్వుకుంటాడు చరణ్. నైట్ పడుకునే ముందు చరణ్ మాటలు గుర్తొస్తాయి ప్రశాంత్కి. కళ్ళు మూసుకొని కాదురా, కళ్ళు తెరిచి చూడు. వీడొకడు ఏవేవో చెప్తాడు అనుకుంటూ పడుకున్నాడు. అలా 2-3 రోజులు గడిచాక పడుకున్న ప్రశాంత్కి తన రూమ్ డోర్ తెరుచుకుంటున్న సౌండ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. ఒక నీడ లోపలికొస్తూ కనిపించింది. వాట్, ఈ టైంలో ఎవరు అనుకుంటూ తను పైకి లేచేలోపు ఆ ఆకారం లోపలికొచ్చి డోర్ క్లోజ్ చేసేసింది. చీకట్లో, అది కాక నిద్రమత్తులో ఉన్న ప్రశాంత్కి వచ్చింది ఎవరు అనేది తెలియలేదు. అసలేం చేస్తారో చూద్దాం అని కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తున్నాడు. వచ్చింది ఎవరై ఉంటారు, ఎవరో లేడీలా ఉంది, కొంపదీసి దొంగతనం చేయటానికి వచ్చిందా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్. లోపలికొచ్చి డోర్ వేసిన ఆ మనిషి తను వేసుకున్న మాస్క్ తీసి
ప్రశాంత్ పడుకున్నాడే లేదో అని టెస్ట్ చేసి వెనక్కి తిరిగేలోపు మంచం కోడు కాలికి తగిలి అమ్మా అని కుంటుకుంటూ బెడ్‌కి అటువైపుకి వెళ్ళి పడుకొని ప్రశాంత్‌నే చూస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి అంత చనువుగా తన పక్కన పడుకున్నారంటేనే అర్థమైంది ప్రశాంత్‌కి వచ్చింది ఎవరో. కానీ ఎక్కడో అనుమానం. తాను కాకపోతేనో? ఒకవేళ ఇదంతా తన భ్రమేమో అని కూడా అనిపించింది ప్రశాంత్‌కి. తన అనుమానం తీర్చడానికి అన్నట్టుగా ఓయ్ హిట్లర్ అని వినిపించిందో స్వరం. అది ఖచ్చితంగా తన మిర్చి గొంతే అని అర్థమయ్యి ఒక్కసారిగా లేచి తనని గట్టిగా హగ్ చేసుకోవాలనిపించింది ప్రశాంత్‌కి. కానీ తన ఫీలింగ్స్ అన్నింటినీ తొక్కుపెట్టి తనేం చెప్తుందా అని వింటున్నాడు. ఎంతకాలమయ్యా ఇలా నీకు ఇలా దూరంగా? చూడు నీకోసం ఎలాంటి సాహసాలు చేస్తున్నానో, ఎన్ని దెబ్బలు తగిలించుకుంటున్నానో. అయినా ఇవన్నీ నీకోసమే కదా! నిన్ను చూసాక నాకివేం గుర్తుండవు. చెప్తే నవ్వుతారు గానీ, ఒక విషయం చెప్పనా? రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు హిట్లర్. నువ్వే గుర్తొస్తున్నావు అంది చిన్నగా. తన మాటలకి నవ్వొస్తున్నా, నవ్వలేని తన సిచ్యువేషన్‌కి, తన మీద తనకే జాలి వేస్తుంది ప్రశాంత్‌కి. కళ్ళు తెరిచి తనని తనివి తీరా చూసుకోవాలని ఉన్నా, అసలు ఎందుకిలా చేస్తుందో తెలుసుకోవాలనే తాపత్రయం ప్రశాంత్‌ది. ఎక్కడైనా మాట జారుతుందేమో అని చూశాడు. కానీ స్నేహ తెలివితేటలు తెలుసు కదా! అని సైలెంట్‌గా ఉన్నాడు. ఏవో ఊసులు చెప్పి, "ఇక వెళ్తాను హిట్లర్" అంటూ తన నుదుటిన ముద్దు పెట్టి, "మళ్ళీ కలుద్దాం" అని గుసగుసగా చెప్పి, అక్కడి నుండి మెరుపు వేగంతో మాయమైంది. అప్పటి వరకు ఎంతో అందంగా అనిపించిన కాలం, తను వదిలి వెళ్ళిన నిశ్శబ్దంతో నరకంలా తోస్తుంది ప్రశాంత్‌కి. లేచి కిటికీ కర్టెన్ కొంచెం తీసి చూశాడు. గోడ దూకుతూ కనిపించింది. "నీకెందుకే ఇన్ని కష్టాలు? అసలేం చేస్తున్నావు నువ్వు?" అని తనని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళనిచ్చి, వెనకే తను కూడా ఫాలో అవుదామని వెళ్ళాడు. కానీ స్నేహ కనిపించలేదు. ఛ! మిస్ అయింది అనుకుంటూ మళ్ళీ వెనక్కొచ్చాడు. కళ్ళు మూసి కాదురా, కళ్ళు తెరిచి చూడు. ఎదురుగా కనిపిస్తుంది అన్న చరణ్ మాటలు గుర్తొచ్చి వెంటనే చరణ్‌కి కాల్ చేశాడు. పడుకున్న చరణ్ నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. రేయ్ ఈడియట్ అన్నాడు ప్రశాంత్. నువ్వారా ఏంటి ఈ టైంలో కాల్ చేశావు అన్నాడు చరణ్. ఒకసారి మొన్న నువ్వు స్టేషన్లో అన్న మాటలు గుర్తు తెచ్చుకో అన్నాడు ప్రశాంత్. దెబ్బకి నిద్రమత్తు వదిలి ఏంట్రా కొంపదీసి నేనిచ్చినట్లు పట్టేశావా అన్నాడు చరణ్. ఇక్కడుంది ఎవరు ప్రశాంత్ అన్నాడు కాలర్ ఎగరేస్తూ. నీకెలా తెలిసిందిరా పాపం ఇన్ని రోజుల నుండి ఏదో సీక్రెట్గా నెట్టుకొస్తుంది స్నేహ అన్నాడు చరణ్. ఆపరా అదో జేమ్స్ బాండు నువ్వో 001 ఇద్దరు కలిసి నా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా? నువ్వు ఈ టైంలో మెలకువగా ఉన్నావేంట్రా నిద్ర రావట్లేదా అన్నాడు చరణ్ ఆవలిస్తూ. నేను పడుకుంటేనే మీ చెల్లి వచ్చిన అలికిడికి లేచాను. అయినా అది ఈరోజే ఇంతకు ముందు కూడా వస్తున్నట్టు దాని మాటల్లో తెలిసింది. 2 సంవత్సరాలుగా అది నా దగ్గరికి వస్తుంటే నాకెలా తెలియలేదురా అన్నాడు ప్రశాంత్ అమాయకంగా. తాను లేనందుకు బాధపడటం మానేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నావేమో ఎవరికి తెలుసు అన్నాడు చరణ్. నాకు బాధ లేదా? స్నేహ గురించి ఆలోచించని రోజు లేదు. నేను దాన్ని తలుచుకొని ఎన్ని రాత్రులు ఏడ్చానో నా ఒక్కడికే తెలుసు. కానీ అది వస్తున్నట్టు నాకెలా తెలియలేదో నాకిప్పటికీ అర్థం అవటం లేదు అన్నాడు ప్రశాంత్. ఇప్పటికైనా తెలిసిందిగా పడుకోరా నాకు నిద్రొస్తుంది. పొద్దున్నే డ్యూటీకి పోవాలి. ఆయన స్నేహ వచ్చినప్పుడల్లా నీకు లైట్‌గా క్లోరోఫార్మ్ ఇస్తానని చెప్పింది. ఈరోజు ఇవ్వలేదా ఏంటి? తనని చూసేశావనేసి నాలుక కరుచుకున్నాడు చరణ్. దొరికావురా అది సంగతి. దాని తెలివితేటలు చూసావా? మామూలువి కాదు. ఎక్కడ నేను లేస్తే దొరికిపోతుందో అని క్లోరోఫార్మ్ ఇవ్వటం. ఎవరికైనా వస్తాయారా అసలు ఇలాంటి ఐడియాస్? మా చెల్లిని తర్వాత పొగిడే ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే పడుకోరా నాకు నిద్రొస్తుంది. గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు చరణ్. అది అసలు ఇలా అవ్వటానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎన్ని రోజులు దాగుడు మూతలాడతావో ఆడు. నేను చూస్తా. ఈసారి నిన్ను వదలను. ఎలా అయినా ఎక్కడున్నావో కనుక్కుంటా అనుకుంటాడు ప్రశాంత్. ఈసారి వస్తావుగా దొరుకుతావి మిర్చి. నీ ఆటలు ఈ ప్రశాంత్ దగ్గర కాదు అనుకుంటూ స్నేహ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ రోజు నుండి నైట్ నిద్రపోకుండా మరి స్నేహ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ప్రశాంత్. 10 రోజులైనా స్నేహ జాడలేదు. తనకి రోజు రోజుకి ఓపిక నశించిపోయింది. అసహనం పెరిగిపోతుంది. ఎక్కడుందో చరణ్ తెలిసినా చెప్పడు. ఎలా తెలుసుకోవాలో తెలియక పిచ్చి పట్టేలా ఉంది ప్రశాంత్‌కి. ఒకరోజు అలాగే ఆఫీస్‌కి వెళ్తున్న టైంలో
సిగ్నల్ దగ్గర కార్ ఆపాడు. ఆపోజిట్ రోడ్లో ఏదో గొడవ జరుగుతూ ఉండటంతో అటువైపు చూశాడు ప్రశాంత్. ఎవరో ఒక అమ్మాయి ఒక అతనితో గొడవ పడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలకి బాగా ధైర్యం పెరిగిపోయింది అనుకుంటూ సిగ్నల్ పడటంతో వెళ్తూ మళ్ళీ గొడవ పడుతున్న అమ్మాయి వైపు చూశాడు ప్రశాంత్. స్లీవ్ మడతపెట్టి వాదిస్తున్న ఆ అబ్బాయిని లాగిపెట్టి కొట్టి తను కట్టుకున్న స్కార్ఫ్ తీస్తుంది. చూస్తున్న ప్రశాంత్ కళ్ళు విప్పారాయి. ఆ అమ్మాయి ఎవరూ కాదు, స్నేహ. స్నేహాన్ని చూసి కార్ సడన్ బ్రేక్ వేయటంతో ఆ ఫోర్స్కి తల వెళ్ళి స్టీరింగ్కి గుద్దుకుంది. అబ్బా! ఎవరూ కాదు, స్నేహ. స్నేహాన్ని చూసి కార్ సడన్ బ్రేక్ వేయటంతో ఆ ఫోర్స్కి తల వెళ్ళి స్టీరింగ్కి గుద్దుకుంది. అబ్బా! అనుకుంటూ తల రుద్దుకుని వెనక వెహికల్ గ్యాప్ లేకుండా హార్న్ కొడుతూ ఉండటంతో కార్ పక్కకి తీశాడు. తల రుద్దుకుంటూనే స్నేహ కోసం చూసేసరికి ఆ అబ్బాయికి వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ స్కార్ఫ్ కట్టుకొని స్కూటీ స్టార్ట్ చేసి రివర్స్ చేసుకుని ప్రశాంత్ ఉన్న వైపు వస్తుంది. తనిటే వస్తుంది అని అర్థమయ్యి ప్రశాంత్ గుండె వేగం పెరిగింది. కార్ దిగి తనని చూడనట్టుగా ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు. స్నేహ ప్రశాంత్ని క్రాస్ చేసి వెళ్తూ లాస్ట్ మినిట్లో ప్రశాంత్ని చూసింది. అంతే, కళ్ళు పెద్దవయ్యాయి. వామ్మో, హిట్లర్ ఇక్కడున్నాడేంటి, నన్ను చూసేశాడా అనుకుంటూ అద్దంలో నుండి చూస్తుంది. ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. "హ్మ్, ఫోన్ మాట్లాడడానికి ఆగుంటాడు, నన్ను చూడలేదు. చూస్తే ఎందుకలా సైలెంట్గా ఉంటాడు, అనవసరంగా భయపడి చచ్చాను" అనుకుని రిలాక్స్ అయ్యి ఆగకుండా వెళ్తుంది. తనని కొంత దూరం వెళ్ళనిచ్చి కార్ అక్కడే పెట్టేసి ఆటో మాట్లాడుకుని తన వెనక ఫాలో అవ్వటం స్టార్ట్ చేశాడు. ఆటో డ్రైవర్కి 500 నోటు ఆశ చూపించి ఆ స్కూటీని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలని చెప్పి తానెక్కడ మిస్ అవ్వకుండా ఫోకస్ అంతా స్నేహ మీదనే పెట్టాడు ప్రశాంత్. అతనికి ఇంకేం వినిపించట్లేదు, కనిపించట్లేదు. స్నేహ స్కూటీ ఒక ఇంటి ముందు ఆగింది. హడావిడిగా దిగి స్కూటీకి కూడా కీ వేయకుండా లోపలికి పరిగెత్తింది. ఇదేంటి ఇలా వెళ్ళింది, కొంపతీసి చూసేసిందా అనుకుని స్నేహ కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రశాంత్. కంగారుగా లోపలికి వెళ్ళిన స్నేహ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి, "ఏమైంది, ఎందుకు డ్యూటీకి వెళ్ళి తిరిగి వచ్చేసావు" అని అడిగింది. "ఏం లేదు వదినా, కొంచెం తలనొప్పిగా ఉంది" అంది ఝాన్సీ. "ఇది ఆల్రెడీ ఫోన్లో చెప్పావు, అది నిజం కాదు. అయినా నీ వాయిస్లో చేంజ్ నేను కనిపెట్టలేదనుకున్నావా, ఎందుకు ఇంకా దాస్తున్నావు" అంటుంది. ఝాన్సీ సైలెంట్గా ఉంది. "పోనీ ఏమైందో నేను చెప్పనా" అంది స్నేహ. ఝాన్సీ తలెత్తి స్నేహాన్ని చూసింది. "నిన్న హాస్పిటల్లో ఒకడు వెంటపడి వేధిస్తున్నాడు. వాడి వల్ల నువ్విలా వెనక్కొచ్చేసావు, అంతేనా" అంటుంది. ఝాన్సీ అవునన్నట్టు తలూపింది. "సరే, వాడింకా నీ జోలికి రాడు. వస్తే గనక నాతో చెప్పు" అంది స్నేహ. "ఏం చేసావు వదినా" అని అడుగుతుంది. "ఏం చేస్తాను, నా స్టైల్లో వార్నింగ్ ఇచ్చానులే. నువ్వింక దీని గురించి ఆలోచించకు. అది సరే, నేనెప్పుడు అతను ఏడిపిస్తున్నాడు అని నీతో చెప్పలేదు. మరి నువ్వెలా తెలుసుకున్నావు" అని అడుగుతుంది ఝాన్సీ. "అవన్నీ సీక్రెట్స్, చెప్పకూడదు" అంది స్నేహ. "పర్లేదు చెప్పు వదినా." "అంతే అంటావా, సరే విను. నేనొకసారి నిన్ను పిక్ చేసుకోవటానికి వచ్చినప్పుడు నీకోసం వెయిట్ చేస్తూ ఎంతసేపటికి రాకపోయేసరికి లోపలికొచ్చాను. రిసెప్షన్లో అడిగితే నువ్వెక్కడున్నావో చెప్పారు. అలా నిన్ను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు నువ్వు అతని చెంప పగలగొట్టడం చూశాను. అప్పుడు నీ తెగువ చూసి పర్లేదు, మా ఝాన్సీలో కూడా ధైర్యం ఉంది అనుకున్నాను. కానీ నువ్విలా లోలోపల నరకం చూస్తున్నావని ఈరోజే నీ మాటల్లో తెలిసింది. అందుకే నీకున్న ప్రాబ్లంని సాల్వ్ చేశాను. ఒక్కోసారి కఠిన పరిస్థితులు ఎదురవుతాయి ఝాన్సీ. వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకోవాలి. కానీ పరిస్థితులకి తలొగ్గి కాదు. ఆవేశం ఉండాలి కానీ దాంతోపాటు ఆలోచన కూడా ఉండాలి. నీ లైఫ్‌లో నీకు వ్యతిరేకంగా ఎలాంటి సిట్యుయేషన్ ఎదురైనా దానికి ఎదురెళ్ళి మరీ పోరాడు. అంతేకాని తల వంచకు. సరే, నాకు ఆఫీస్‌కి టైం అవుతుంది, వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు హాస్పిటల్‌కి వెళ్తావని అనుకుంటున్నా" అంటుంది స్నేహ. ఝాన్సీ స్నేహాన్ని హగ్ చేసుకొని, "థాంక్స్ వదినా. నువ్వు నాకిచ్చిన ఈ స్పిరిట్‌తోనే నేను హాస్పిటల్‌కి ధైర్యంగా వెళ్తాను" అంది నవ్వుతూ. "గుడ్ రా, నేను డ్రాప్ చేస్తా" అని ఇంటికి తాళం వేసి ఇద్దరు స్కూటీ మీద హాస్పిటల్‌కి వెళ్లారు. ముందు హాస్పిటల్‌కి ఎందుకు అని కంగారు పడినా ఝాన్సీని డ్రాప్ చేసి వెళ్ళటంతో ఊపిరి పీల్చుకున్నాడు. తన వెనకే ఆటోలో ఫాలో అవుతూ ఈ మిర్చి నన్ను ఊరంతా తిప్పిస్తుందిగా అనుకున్నాడు మనసులో. స్నేహ ఆఫీస్‌కి చేరుకొని స్కూటీ సెల్లార్లో పార్క్ చేసి మెడలో ఐడీ కార్డ్‌తో బ్యాగ్ తగిలించుకొని టైం అయిపోతూ ఉండటంతో వడివడిగా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయింది. స్నేహ పనిచేస్తున్న ఆఫీస్ ఇదేనా అని కంపెనీ నేమ్ బోర్డు చూసి
ఇది గోకుల్ ఆఫీస్ కదా! హ్మ్. మిర్చి బీ రెడీ టు ఫేస్ మీ. ఆ తర్వాత ఆటో అతన్ని తన కారున్న ప్లేస్‌కి పోనివ్వమని చెప్పి, అతనికిస్తా అన్న డబ్బిచ్చి, తన కారు తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఫ్రెష్ మైండ్‌తో ఏదో సాధించిన ఫీల్‌లో ఉన్నాడు ప్రశాంత్. ఆ ఉత్సాహంతోనే వర్క్ చేశాడు. మధ్యలో చరణ్ ఫోన్ చేశాడు ప్రశాంత్‌కి. స్నేహ ఎక్కడుందో నాకు తెలుసు అన్న విషయం ఇప్పుడే తెలియకూడదు. లేదంటే ఇద్దరూ కలిసి మళ్ళీ ఏదొక గూడు పుటాని చేస్తారు అనుకుని లిఫ్ట్ చేసి, చెప్పరా చెర్రీ అన్నాడు. ఏరా ఏదో తెలుసుకుంటానన్నావు, ఏమైంది అన్నాడు చరణ్. నువ్వు మీ చెల్లి పెద్ద జాదుగాలురా, అంత ఈజీగా దొరికేస్తారా? వెతుకుతున్నా వెతుకుతూనే ఉన్నా అన్నాడు నిట్టూర్పుగా. మేమెంత తెలివైన వాళ్ళమైనా నీ ముందు దేన్ని దాయలేం, దాచలేం అన్నాడు చరణ్. హ్మ్. చూసావా? బాగా తెలివి మీరిపోయారురా మీరు. చెప్తా. నాకు టైమొస్తుంది. అప్పుడు చెప్తా. ఫోన్ పెట్టరా వెధవ అంటూ కాల్ కట్ చేశాడు. మెంటలోడా అని నవ్వుకున్నాడు చరణ్. చరణ్ కాల్ కట్ చేశాక వేరే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది ప్రశాంత్‌కి. స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి చిరాగ్గా పక్కన పెట్టేశాడు. అయినా కంటిన్యూగా మోగుతుంటే లిఫ్ట్ చేసి, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేసి విసిగిస్తున్నావు? నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు పూజ. ప్లీజ్ డోంట్ కాల్ టు మీ. ప్రశాంత్ ఒక్క నిమిషం. నేను చేసింది తప్పే, కాదనను. నీ అభిప్రాయం తెలుసుకోకుండా మీ ఇద్దరి మధ్యలోకి రావటం తప్పే. దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేయకు అంటుంది పూజ. ఇనఫ్ పూజ. నీ వల్ల చాలా అయింది. ఇప్పటికే జరిగింది చాలు అంటూ కాల్ కట్ చేశాడు. సారీ ప్రశాంత్. స్నేహ దూరమైతే నాకు దక్కుతావని అనుకున్నాను. కానీ స్నేహ ఉంది నీ మనసులోనే కాదు. తనే నీ జీవితం అని అర్థమైంది. ఈ విషయాన్ని నేను చాలా లేటుగా తెలుసుకున్నాను. కానీ అప్పటికే మీ ఇద్దరు విడిపోయారు. నన్ను క్షమించు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది పూజ. ప్రశాంత్ స్నేహాన్ని కలవచ్చని ఒకే ఒక కారణంతో గోకుల్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడు. గోకుల్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు స్నేహ కోసం చూశాడు. కానీ తను కనిపించలేదు. ఆ తర్వాత అభయ్ చొరవతో తను పనిచేస్తున్న కంపెనీ గ్రోత్ గురించి ఆలోచించి స్నేహ ప్రశాంత్ ఆఫీస్‌కి రావటం జరిగింది. స్నేహాని ఎలా కలుద్దామనుకుంటున్న ప్రశాంత్ తనంతట తానుగా అనుకోని విధంగా స్నేహ ఎదురైంది. ప్రశాంత్ తనని గుర్తు పట్టేశాడన్న విషయం స్నేహకి తెలీదు. పరంధామయ్య మనుషులు తనని ఫాలో చేస్తున్నారని తెలిసినా వారి నుండి తప్పించుకు తిరుగుతుంది కానీ వారిని ఎదిరించే ప్రయత్నం చేయలేదు స్నేహ. కారణం తను ఏ కారణం చేత ప్రశాంత్‌ని వీడి వచ్చిందో అదే కారణం. అలా అనుక్షణం అలర్ట్‌గా ఉంటూ తనని తాను కాపాడుకోవడమే కాకుండా పరంధామకి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంది స్నేహ. ఎన్ని సాక్ష్యాలు సంపాదించినా అతనికి ఎగైనెస్ట్‌గా సరిపోకపోవటంతో స్నేహలో అసహనం పెరిగిపోయి ఆవేశం కన్నీళ్ల రూపంలో బయటకొచ్చి ఏడుస్తుంటే తనని ఫాలో చేస్తూ వచ్చిన ప్రశాంత్ పరుగున వచ్చి తనని హగ్ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా అతని కౌగిలి ఆమెకి కొండంత భరోసానిస్తుంది. కాసేపటికి నార్మల్ అయ్యి ప్రశాంత్ అక్కడే ఉంటే ప్రమాదమని తనతో కటువుగా మాట్లాడి పంపించేస్తుంది. ఇదంతా చాటు నుండి చూస్తున్న అభయ్ స్నేహాని అడిగితే అప్పుడు తన గతాన్ని చెప్తుంది. ఇది జరిగిందబ్బాయి. నా లైఫ్‌లో నాకంటూ మిగిలింది తానొక్కడే. అతన్ని కూడా దూరం చేసుకొని జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను నేను. దీనంతటికీ కారణమైన వాటిని మాత్రం వదలను. ఎప్పటికైనా శిక్ష పడేలా చేస్తా అంది ఆవేశంగా. ఇలాంటి వాళ్ళని ఉరికంబం ఎక్కించినా తప్పులేదు స్నేహ. వీళ్ళకి మనుషులన్నా, వారి ప్రాణాలన్నా లెక్కలేదు. స్వార్థపూరిత మనుషులు. అడగ్గానే నీ గతమంతా నాకు చెప్పావు. నువ్వు అడగకుండానే నీకొక విషయం చెప్పాలి స్నేహ అన్నాడు అభయ్. అది చెప్పాక నువ్వు నన్ను ఎలా చూస్తావో అని భయంగా ఉంది. కానీ చెప్పాలి. ఆ పరంధామయ్య అని ఎలా చెప్పాలో తెలియక సైలెంట్‌గా ఉన్నాడు అభయ్. అతని ఇంటెన్షన్ అర్థం చేసుకున్న స్నేహ నాకు తెలుసు అంది. అభయ్ అర్థం కాక చూస్తుంటే, ఆ పరంధామయ్య మీ నాన్న అని నాకు తెలుసు అభయ్ అంది స్నేహ. ఇన్ని షాక్‌లని అభయ్ మైండ్ పాపం తట్టుకోలేకపోతుంది. గుండె మీద చేయి వేసుకొని, వామ్మో! వామ్మో! ఈరోజు నన్ను చంపేయాలని ప్లాన్ చేసుకున్నావా? అతని మీద పగ నా మీద తీర్చుకోవాలని అనుకుంటున్నావా? ఎంత మోసం! ఎంత దగ! అంటూ గుండెలు బాదుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు అజయ్. ఎహె ఛీ ఆపు! ఏంటి నీ గోల? ఇక్కడ నేను సీరియస్‌గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తున్నావు అంది స్నేహ నొసలు చిట్లించి. నీకు అలాగే అనిపిస్తుంది. పోయేది నా ప్రాణం కదా అన్నాడు అభయ్. నీకేమైనా పిచ్చా? అలా అనుకుంటే నిన్నెప్పుడో అడ్డు తప్పించేదాన్ని కదా అంది స్నేహ. దెబ్బకి నోరు మూసి స్నేహాన్ని చూశాడు. అతనికి ఎలా అయినా శిక్ష వేయాలి అనుకుంటున్న దాన్ని వాడి బయోడేటా ఏంటో తెలుసుకోలేనా?
నాకు నీ గురించి తెలుసు. మీ అమ్మగారు ఎలా చనిపోయారో కూడా తెలుసు అంది స్నేహ. అతనికసలు భూమి మీద బ్రతికే హక్కే లేదు. అయినా బ్రతికే ఉన్నాడు అంటే ఇంకెన్ని ప్రాణాలను తీస్తాడు. అతనికి త్వరగా శిక్ష పడేలా చేయి స్నేహ అన్నాడు అభయ్ ఆవేశంగా. నేను అదే పనిలో ఉన్నాను అభయ్. కానీ ఎంత ప్రయత్నించినా అతను ఏదో ఒకటి చేసి తప్పించుకుంటున్నాడు. గట్టిగా నిలబడదాం, ఎదురు తిరుగుదామని అనుకుంటే నా ప్రశాంత్ ప్రాణాలు. తనకేమైనా అయితే నేనున్నా లేనట్టే అంది స్నేహ. పోనీ నేనేమైనా చేయగలనేమో ఆలోచించు స్నేహ. నువ్వు చెప్పేది ఏదైనా అదెంత కష్టమైనా అతనికి శిక్ష పడుతుందంటే ఖచ్చితంగా చేస్తాను అన్నాడు అభయ్. వద్దు అభయ్. నువ్వు కొడుకు అని కూడా చూడడు వాడు. నా స్వార్థం కోసం నిన్ను బలి చేయలేను అంది స్నేహ. చరణ్ గారు నీకెలా హెల్ప్ చేస్తున్నారో నేను కూడా అంతే స్నేహ. ప్లీజ్. అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మా అమ్మ ప్రాణాలు పోయేలా చేసినందుకు కొంచెమైనా నీకు హెల్ప్ చేసి అతనికి శిక్ష పడేలా చేయగలిగితే చాలు. మా అమ్మ ఆత్మకి అప్పుడే శాంతి కలుగుతుంది అన్నాడు అభయ్. స్నేహ కాసేపు ఆలోచించి సరే అభయ్, నేను ఆలోచించి చెప్తాను అంది. ఒక్క డౌటు అడగనా అన్నాడు అభయ్. అడుగు అంటుంది. అడగ్గానే నీ గతమంతా నాకు చెప్పావు. ఎందుకో తెలుసుకోవచ్చా? నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నానా భయ్? నన్ను ప్రేమించాను అన్నావు. ఎంతలా నా మాటలతో నిన్ను హర్ట్ చేసినా నువ్వు నన్ను, నా మాటలని ఎప్పుడూ నెగటివ్‌గా తీసుకోలేదు. ఇది కారణమని అప్పుడు నేను చెప్పే సిట్యుయేషన్‌లో లేను. ఎందుకంటే చుట్టూ ఉంది అతని మనుషులు. ఇప్పుడు కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు. కానీ ఎప్పటికైనా నీకు ఈ విషయం తెలియాలి. నా మనసు నా దగ్గర లేదు. అది వేరొకరి సొంతమని. అందుకే చెప్పాను. నువ్వు అడిగావు కాబట్టి కాదు. నాకు చెప్పాలనిపించింది చెప్పాను అంది. దూరంగా విసిరేసిన బ్యాగ్ తీసి తగిలించుకుంటూ. హ్మ్. మొత్తం చెప్పి మళ్ళీ లాస్ట్‌లో ఆ చురక ఎందుకు? నువ్వు స్నేహావి అని గుర్తు చేయటానికా? అన్నాడు అభయ్. నేను చేయకపోయినా నీకు గుర్తుంటుందిలేరా అని అభయ్ భుజం తట్టింది. రానా అని నోరు తెరిచాడు. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండివి కదరా అంది స్నేహ నవ్వుతూ. నిజంగానే ఫ్రెండ్‌నేలే. ఇక ఏ ముహూర్తాన ఫ్రెండ్స్‌లా ఉందామన్నానో గానీ, అదే ఫిక్స్ అయింది ఆఖరికి అన్నాడు నిట్టూర్పుగా. అంత డిసప్పాయింట్ అవ్వకు. నా మాట విని ఆ నిషాకి ఓకే చెప్పేయ్. ఇద్దరి ఈడు జోడు బావుంటుంది. ఏమంటావ్? అంది స్నేహ. ఈ జన్మకి ఇంకెవ్వరూ వద్దు తల్లి. నన్నిదిలా వదిలేయ్ అన్నాడు అభయ్ దండం పెడుతూ. బాగుపడరా అంటే నా చావు నేను చేస్తా అన్నాడంట నీలాంటివాడు. సరే నీ ఇష్టం అని వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఇదిగో నీకంతా తెలుసు అన్నీ తెలిసి కూడా మళ్ళీ నన్ను హిట్లర్ ఆఫీస్‌కి వచ్చేలా ప్లాన్ చేయకు. నా తెలివితేటలు ఎవరి దగ్గరైనా పనిచేస్తాయి కానీ ఆయన దగ్గర కాదు. పొద్దున్నంటే ఫేస్‌కి స్కార్ఫ్ తీయలేదు కాబట్టి ఎలాగో తప్పించుకున్నాను. ఇది తెలిసి చేశావో నా సంగతి తెలుసుగా అని వేళ్ళు చూపించి అక్కడి నుండి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని చూస్తూ ఈ జన్మకి నువ్వు నాకు దక్కే అదృష్టం లేదు స్నేహ. ఐఎమ్ ది మోస్ట్ అన్‌లక్కీ పర్సన్ నీ విషయంలో. ప్రశాంత్ కన్నా ముందే నేను నిన్ను కలిస్తే ఎంత బావుండేది. స్టిల్ ఐ లవ్ యూ స్నేహ. నీ గతం తెలిసాక నీ మీద ప్రేమ ఇంకా పెరిగింది అనుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా ఆలోచిస్తూ కూర్చుంది స్నేహ. అక్కడ ప్రశాంత్ కూడా బాల్కనీలో నించొని చంద్రుడిని చూస్తున్నాడు. ఇద్దరూ ఏమీ ఆలోచించటం లేదు. కానీ ఇంకెన్నాళ్ళిలా అనే నిరాశతో స్నేహ, ఎప్పుడొస్తావు మిర్చి? మళ్ళీ నా లైఫ్‌లో ఎప్పుడు సంతోషాన్ని నింపుతావు? అనే నిరీక్షణతో ప్రశాంత్. ఇద్దరికీ ఒకరి రూపం ఒకరికి కళ్ళ ముందు మెదులుతుంది. ఒకరినొకరు మిస్ అవుతున్నామన్న భావన ఇద్దరి మదిలోకి చేరి మనసు భారంగా అయ్యి కళ్ళు చెమర్చాయి. వాటిని తుడుచుకొని ఏదో నిర్ణయానికొచ్చిన వాళ్ళలా ఇద్దరి ఫేస్‌లో నవ్వు ఒకేసారొచ్చి చేరింది. మనుషులు వేరైనా మనసులొకటే అంటే ఇదేనేమో! పరంధామయ్యకి శిక్ష పడేలా చేయాలి అనే ప్లాన్ స్నేహది అయితే, స్నేహ చేసే పనులని ఎలా అయినా తెలుసుకోవాలి అనేది ప్రశాంత్ ప్లాన్. ఎలాగైనా రేపటి నుండే వారి ప్లాన్‌లు అమలు చేసుకోవాలని అనుకొని, రేపటి గురించి కలలు కంటూ ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాతి రోజు ప్రశాంత్ అందరికంటే ముందుగా ఆఫీస్‌కొచ్చాడు. అంతకు ముందు రోజు అభయ్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్‌ని రీడ్ చేస్తున్నాడు. అంతా బానే ఉంది. సగం ప్లానింగ్ ఇచ్చేశాడు. మిగతా సగం ఇచ్చేలోపు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఆ మేడంని ఈ ఆఫీస్‌కి రప్పించాలి. ఇక్కడ నేనుంటాను కదా! తనింకా ఈ చుట్టుపక్కలకి కూడా రాకూడదని ఫిక్స్ అయి ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి. ఎలా? అని థింక్ చేస్తున్న ప్రశాంత్ దగ్గరికొచ్చాడు అభయ్. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఫైల్‌లో పెట్టిన తల పైకి లేపి అభయ్‌ని చూసి మార్నింగ్ అభయ్ కూర్చో అన్నట్టుగా
చైర్ వైపు చూపించాడు ప్రశాంత్. థ్యాంక్ యూ అని చెప్పి కూర్చొని సైలెంట్‌గా ఉన్నాడు అభయ్. చెప్పు అభయ్ అన్నాడు ఫైల్ చూస్తూనే. అది ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను. చూసి ఎలా ఉందో చెప్తారని అన్నాడు అభయ్. "హ్మ్. ఇప్పుడే చూస్తున్నాను. ఇచ్చిన టైం కంటే ముందే సగానికి పైగా కంప్లీట్ చేశారు. వెల్ డన్ అభయ్" అన్నాడు ప్రశాంత్. ఇది నా ఒక్కడి వర్క్ మాత్రమే కాదు. మా టీమ్ లీడ్ హెల్ప్ కూడా ఉంది సార్. తన గైడ్ చేయడంతోనే ఇంత త్వరగా మీకు ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ సబ్మిట్ చేయగలిగాను అన్నాడు అభయ్. ఓకే. తనని పిలవండి. తనిక్కడుండి వర్క్ చేస్తే ఇంకా త్వరగా కంప్లీట్ అయిపోతుంది కదా! నేను కూడా తనని కలవాలి అనుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్. ఎవరో తనకి ముందే తెలుసు కాబట్టి. వామ్మో! ఈయన తెలిసి అన్నారో తెలియక అన్నారో గానీ, ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ ఆఫీస్‌కి రమ్మంటే స్నేహ నన్ను ఇక్కడే గొయ్యి తీసి కప్పెట్టేస్తుంది. ఏం చేయాలిరా దేవుడా! అనుకుంటూ ఉంటాడు. ఎనీ ప్రాబ్లమ్? అని అడిగాడు ప్రశాంత్. ప్రాబ్లమ్ అని చిన్నగా అంటారేంటండి బాబు! అన్నాడు మనసులో. అంటే తనిక్కడికి వస్తుందో రాదో మీరు చెప్పమన్నట్టుగా తనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను సార్ అన్నాడు అభయ్. ఓకే ఫైన్. తనిక్కడికి రావటం ఇబ్బందయితే నేనే మీ ఆఫీస్‌కొస్తాను. మీరు కూడా అక్కడే వర్క్ చేయండి. నేను రోజూ వచ్చి వర్క్ అబ్జర్వ్ చేస్తాను అన్నాడు ప్రశాంత్. డౌట్ లేదు. ఈరోజు నాకు తద్దినం కన్ఫర్మ్ అనుకుని నేనొకసారి మా మేడంతో మాట్లాడతాను అని చిన్నగా నవ్వి బయటికొచ్చాడు అభయ్. నువ్వు మాట్లాడేలోపు నేను గోకుల్‌తో మాట్లాడతాను అని ఫోన్ తీసుకొని స్నేహ బాస్ అయిన గోకుల్‌కి ఫోన్ చేశాడు ప్రశాంత్. హలో మిస్టర్ గోకుల్. మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ నాకు నచ్చింది. తక్కువ టైంలోనే కంప్లీట్ చేసినందుకు మీ టీమ్‌ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇలాంటి టీమ్‌తో వర్క్ చేయటం నాకు చాలా హ్యాపీనిచ్చింది. మిగతా ప్రాజెక్ట్ అంతా నేను మీ టీమ్‌తో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నాను. విల్ యూ ప్లీజ్ అరేంజ్ ఇట్? అన్నాడు ప్రశాంత్. ఇట్స్ అవర్ ప్లెజర్ సార్. నేనిప్పుడే మా టీమ్‌ని మీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు గోకుల్. థ్యాంక్ యూ గోకుల్ అని ఫోన్ పెట్టేసి, రేయ్ ప్రశాంత్! నీవి మామూలు తెలివితేటలు కాదురా అంటూ తన భుజం తానే తట్టుకున్నాడు. మా మేడంతో మాట్లాడాలి అంటూ బయటికి వెళ్ళిన అజయ్, దేవుడా అనుకుంటూ గుండె మీద చెయ్యేసుకొని స్నేహకి కాల్ చేశాడు. అప్పటికే గోకుల్ స్నేహాని ప్రశాంత్ ఆఫీస్‌కి రమ్మని ఆర్డర్ పాస్ చేయటంతో మెంటల్ మీద ఉన్న స్నేహ ఫోన్ లిఫ్ట్ చేయటంతోటే తిట్ల దండకం స్టార్ట్ చేసింది. తల కొట్టుకుంటూ తనంతలా తిడుతుంటే బిక్కమొఖం వేసుకుని వింటున్నాడు అజయ్. నేను నీకు ముందే చెప్పాను కదా! ఆ ఆఫీస్‌కి నేను రానని. నా సిట్యుయేషన్ తెలిసి కూడా నువ్వు నన్నక్కడికి రప్పించాలని చూస్తున్నావా? ఆ మాత్రం వర్క్ చేయడం కూడా రానోడివి నీకు జాబ్ ఎందుకురా? వెళ్ళి మూసీ నదిలో దూకు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది స్నేహ. అమ్మా తల్లి ఒక్క నిమిషం. నేను చెప్పేది విను. అసలు నేను నిన్ను ఇక్కడికి తీసుకురావటానికి ఏ ప్లాన్లు వేయలేదు. ప్రశాంత్ గారే అడిగారు. కానీ నేను మా మేడంని అడిగి చెప్తాను అన్నాను. ఎక్కడ అనుమానం వస్తుందో అని నీ పేరు కూడా అక్కడ మెన్షన్ చేయలేదు తెలుసా? అన్నాడు అభయ్ మాని చేసినట్టుగా. స్నేహ అప్పటికే కొంచెం కూలయ్యి, బాస్ ఆర్డర్. ఏం చేస్తాం? వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసింది. బాగా బీపీలో ఉన్నట్టుంది. ఏం చేస్తాం? తప్పదు అనుకుని వెళ్ళి తన సీట్లో తల పట్టుకుని కూర్చున్నాడు. తనని చూసి ఏమైందిరా? అన్నాడు రవి. ఫ్రెండ్స్ గుర్తున్నాడా? అభయ్ ఫ్రెండ్. ఏముంది బాబు, స్నేహ ఇక్కడికొస్తుంది. ఇక్కడికి రప్పించటానికి ఏ ప్లాన్లు వేయొద్దు అని నిన్నే వార్నింగ్ ఇచ్చింది. తెల్లారేసరికి తను కూడా ఇప్పుడు రోజూ ఇక్కడికి వచ్చి వర్క్ చేసేలా వచ్చింది సిచ్యువేషన్ అన్నాడు. అయితే అన్నాడు రవి. అయితేనా? స్నేహ ఇక్కడికొస్తే ఇంకేమైనా ఉందా? అన్నాడు తల రుద్దుకుంటూ. ఏమవుతుంది? అని అడిగాడు రవి. అదే ప్రశాంత్ అని ఆగిపోయి తలెత్తి రవి వైపు చూసి, హో నీకసలు మ్యాటర్ తెలీదు కదరా? వామ్మో! కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలవాట్లో పొరపాటు వాగేసేలా ఉన్నాను అనుకుని సైలెంట్‌గా ఉన్నాడు. చెప్పవేంట్రా? ఏదో చెప్తూ ఆగిపోయావు. ఏంటి? అన్నాడు రవి. ఏం లేదులే. తనిప్పుడిక్కడికొస్తే ఇదంతా నేనే చేయించాను అనుకుంటుందేమో అని చిన్న టెన్షన్ అంతే అన్నాడు అభయ్. ఓ సింతేనా? అంటూ తన వర్క్‌లో పడిపోయాడు. వీడేంటి ఇంత లైట్ తీసుకున్నాడు అనుకుని, దేవుడా! పొద్దు పొద్దున్నే ఎంత పని చేశావయ్యా! అన్యాయంగా తిట్లు తిన్నాను అనుకుంటూ పైకి చూస్తూ ఉంటాడు. అలా ఉండగానే స్నేహ క్యాబిన్ డోర్ విసురుగా తీసి నించొని ఉంది. కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న స్నేహాని చూస్తే ముసుగేసుకొచ్చిన అమ్మోర్లా కనిపించింది అభయ్‌కి. తననలా చూసి తుతు పట్టపగలే ఇలా భయపడితే ఎలా తల్లి? అన్నాడు అభయ్. నిన్ను అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ అభయ్ మీదికి విసిరింది స్నేహ. ఎంత కోపం ఉంటే మాత్రం అలా చేతిలో ఏదుంటే అది విసురుతావా?
ఎదుటి మనిషి ప్రాణాలు తల్లి, గుర్తుపెట్టుకో అన్నాడు అభయ్. నీకు గుర్తుండాల్సినవి ఉంటే నాకు ఉంటాయి అంటూ కుర్చీలో కూర్చుని ప్రశాంత్ గారు పిలిస్తే నువ్వే వెళ్ళు, నేను రాను అంటూ ఉండగానే ప్యూన్ వచ్చి మేడం గారు మిమ్మల్ని సార్ పిలుస్తున్నారండి అన్నాడు. స్నేహ అభయ్ వైపు చూసింది. వెళ్ళు అన్నట్టుగా. ఇది అన్యాయం అన్నట్టుగా చూస్తున్నాడు అభయ్. అస్సలు కాదు అన్నట్టుగా తలూపి వెళ్ళు అన్నట్టు సైగ చేసింది. గట్టిగా ఊపిరి వదిలి అలాగే అని వెళ్ళాడు అభయ్. ప్రశాంత్ ఏమన్నాడో గాని మొహం వేలాడేసుకొనొచ్చాడు. స్నేహ నువ్వే వెళ్ళు అన్నాడు. సార్ నీతోనే మాట్లాడాలంట. నువ్వే వెళ్ళు స్నేహ ప్లీజ్. ఆయన నిన్ను పిలిచినప్పుడు నన్ను పంపించటం పద్ధతి కాదని నీకు తెలీదా? మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ రాకముందే వెళ్ళు ప్లీజ్ అని అభయ్ అనటంతో తప్పక సరే అని స్కార్ఫ్‌తోనే ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళింది. కానీ లోపల మాత్రం భయంగానే ఉంది. గుర్తు పట్టేస్తాడేమో అని. భయంగా వెళ్ళి వణుకుతున్న చేతులతోనే డోర్ ఓపెన్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అంది చిన్నగా. యెస్ అన్నాడు ఫైల్ చూస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ. వెళ్ళి సైలెంట్‌గా నించుంది స్నేహ. పావుగంట గడిచినా ఏం మాట్లాడకపోవటంతో సార్ పిలిచారు అంది స్నేహ అసహనంగా. ఫైల్ నుండి తల పైకెత్తి స్నేహాని చూసి నీ పేరేంటి అని అడిగాడు ప్రశాంత్. పేరుతో పనేంటి ఈయనకి? అయినా అమ్మాయిలతో మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నాడు? అంటే నేనున్నప్పుడు మాట్లాడడం రానట్టు యాక్ట్ చేశాడా? దొంగ హిట్లర్ అని అనుకుంటూ ఉంటుంది. ఎంతసేపటికి సమాధానం లేకపోవటంతో హలో మిస్ అన్నాడు ప్రశాంత్ చైర్‌లో నుండి లేచి. అది నా పేరు నా పేరు అని చుట్టూ చూసి టేబుల్ మీద ప్రవళిక డిజైన్స్ అని కనిపిస్తున్న బ్రోచర్ చూసి ప్రవళిక సార్ నా పేరు ప్రవళిక అనేసింది స్నేహ. హో! హిందూస్ నేమ్. మరి మొహానికి స్కార్ఫ్ ఏంటి? అన్నాడు ప్రశాంత్. అది అది అంటుంది కానీ ఏం చెప్పాలో తెలియక చేతులు వణుకుతున్నాయి స్నేహకి. బాబోయ్! అబద్ధం చెప్పాలంటే ఇంత తడబడాలా? మరి వాడు అన్ని పాపాలు ఎలా చేశాడు? అనుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని మిస్. స్కార్ఫ్ ఎందుకు? మీరేమైనా తప్పు చేశారా? లేదా మీరు దొంగ? అంటాడు. వాట్? వాట్ డు యూ మీన్ సార్? అంది స్నేహ కోపంగా. తప్పు చేసిన వాళ్ళే ఇలా ఎవరికీ తెలియకూడదని మొహాలు దాచుకుంటారు. అలా తమరు కూడానా అని అడుగుతున్నా మిస్ అన్నాడు ప్రశాంత్. చూడండి సార్, ముసుగు వేసుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. తప్పు చేసిన వారి నుండి ఒక్కోసారి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా దాక్కోవాల్సొస్తుంది. దాన్ని మీలాంటి వాళ్ళు పిరికితనం అనుకుంటారు. నాలాంటి వాళ్ళు నిజాన్ని కాపాడడం కోసం అంటారు అని కోపంగా చెప్పి బై ద వే నేను స్కార్ఫ్ తీయకపోవటానికి నాకు పర్సనల్ రీజన్ ఉంది. సో, ఇది మీరు అడగకుండా ఉండటమే బెటర్. నాతో మాట్లాడటానికి పిలిచారని చెప్పారు. మీరు మాట్లాడటం అయిపోతే నేను వెళ్తాను అంది స్నేహ. అప్పటి వరకు స్నేహ కళ్ళని చూస్తూ ఉన్న ప్రశాంత్ తేరుకొని ఇదిగో మిగతా సగం ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీరిక్కడే కూర్చొని చదివి మీకేం అర్థమైందో రిపోర్ట్ రాయండి అంటూ ఒక 30 పేజీలున్న బండిల్ ఒకటిచ్చాడు. దాన్ని చూసి చచ్చాను అని మనసులో అనుకొని నేను క్యాబిన్‌కి వెళ్లి రీడ్ చేస్తాను అంటూ ప్రశాంత్ చేతిలో ఉన్న పేపర్స్ తీసుకుని ముందుకు కదులుతున్న స్నేహ చెయ్యి పట్టుకుని ఆపి ఓయ్ మిర్చి అన్నాడు ప్రశాంత్. అంతే. స్నేహ షాక్ అయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.